ఈ ఊపేదే మీకు కనపడుతుంది, అది వెళితే చేయగలదు. ఇదే పోతన గారు చెప్పింది, పల్లికేటిది భాగవతమట, చెయ్యి ఊపేది నేను ఉండట. కనపడకుండా ఆయన ఏది నాలో పలికిస్తే నేను పలుకుతూ ఉంటాను. నేను నాదే లేదా గంటం పట్టుకుంటా, ఏది ఆయన పలికిస్తూ ఉంటే రాసేస్తూ ఉంటా అంతే. జ్ఞానులు ఎప్పుడు భాష ఎలా ఉంటుంది అంటే, ఆ భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అది జరుగుతుంది. జాగ్రత్తగా పదాలు వాళ్ళు మాట్లాడేది. ఏది ప్రాప్తం ఉన్నదో ఆ దేవదేవుడు నాకు ఇస్తాడు, ఆ ప్రకారమే జరుగుతుంది అని అని ఎక్కువగా ఇలా మాట్లాడతారు. మూఢులు ఏమంటారు, తాట తీస్తా, రోడ్డు మీద నడిపిస్తా, మనం అంటే ఏంటన్నా చూపిస్తా, ఇలాంటి తన మీదనే కర్తృత్వం అంటారు దాన్ని. తన మీదనే కర్తృత్వ భారాలు వేసుకొని చివరకు పతనమైపోతుంటాడు మానవుడు. కర్తృత్వ భారం మొత్తము కూడా ఏదైనప్పటికీ కూడా భగవంతుడి మీద నడపాలి. ఆ భగవంతుడు తనలో ఉన్నాడు చైతన్య రూపంలో. ఇప్పటికీ చైతన్యమే ఆత్మ. ఆత్మే ఈజ్ ఈక్వల్ పరమాత్మ. అంటే చిన్న పదం ఇది, పెద్ద పదం అది, అంతే తేడా. పరమాత్మ గురించి తెలుసుకోవటమే జ్ఞానం, ఆత్మ జ్ఞానం. ఆత్మజ్ఞానం ఈజ్ ఈక్వల్ బ్రహ్మ జ్ఞానం. బ్రహ్మ జ్ఞానం ఈజ్ ఈక్వల్ బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే నీవు దేహాన్ని గురించి కాదు, ఆత్మని గురించి తెలుసుకోవడం. అయితే ఈ చైతన్యము నీలో ఉందా, నాలో ఉందా? చెయ్యి ఊపాము, నాలో ఉంది. నువ్వు కదిలావుగా, నీలోనూ ఉంది. నాలో ఉన్నదే నీలో ఉంది. కొంచెం అర్థం అవుతుంది. నాలో ఉంది, నీలో ఉంది అది కాదు. ఇప్పుడు ఆ చైతన్యం, ఇక వృక్షాన్ని చూద్దాం. చెట్టు కొమ్మ ఊగుతూ